భారత్ మాతాకి రెండు చేతులు పైకెత్తాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే 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 వందే. జోష్ ఉందన్నా? కానీ జోష్ తగ్గిందనుకున్నా. తగ్గలే కదా, అంత పొలింపులే కదా, ప్యూరే కదా. పక్క పాట మంచి ఉందానా? కొత్త పాట అది. అంతేనా? సంతోషం. బీజేపీ కార్యకర్తలు పాటలతోని మాటలతో జోష్, ఎప్పుడు జోషుల్లో ఉంటారే. అవునా కదా? ఇప్పుడు జోషుల్లో ఉంటారు. నేటి పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి, సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్ జీ, శాసన మండలి సభ్యులు, మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి మన శాసన మండలి సభ్యులు శ్రీ అంజరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గోపి గారు, వేదిక ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పోలింగ్ బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కింద పెండాల్లో కూర్చున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. దేవుడు నాకు ఫీల్ అవుతారు. మళ్ళా ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ ఎన్నికలు నిర్వహించని డిసైడ్ చేసింది. తెలుసా అందరికీ విషయం? తెలుసా? అబ్బో, మీరు ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. అవునా కదా? ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఇక పక్కా వస్తాయి ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ కూడా దేనికోసం పెడుతున్నారు అంటే, దేనికోసం పెడుతున్నారు? దేనికోసం? కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే. అవి కూడా మన కోసమే. మళ్ళా ఆ పైసలు కూడా మన నిధుల కోసమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే ఎన్నికలు పెడితే మరి ప్రజలు ఎవరు కొట్టేస్తారు? మనకు కొట్టేస్తారు కదా, దానికి డౌట్ ఏం లేదు కదా. నేను అడిగిన వాటికి కరెక్ట్ సమాధానం చెప్పాలి, అంతే కదా. పక్క మనకు కొట్టేయాలి. సరే, ఆ కేంద్ర పద్ధతిని పక్క పెట్టండి. ఈసారి ఇప్పుడు వేరే వాళ్ళని గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తారు. గెలిపిస్తే ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఉందా లేదా? మీరు గ్రామ పంచాయతీలో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు మీరందరూ కూడా, అంటే చిన్న చిన్న సమస్యలు కూడా మీకు అవగాహన ఉన్నది. పోలింగ్ బూత్లో తిరిగే కార్యకర్తలు మీరందరూ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నాడి అది, ప్రజల ఆలోచన మీ అందరూ తెలుసు. అవునా కదా? మరి ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీ గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీస్కి కానీ, కార్పొరేషన్ కానీ ఒక్క పైసా ఏదన్నా గ్రామ పంచాయతీకి ఇచ్చిందా? ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిందా? పోనీ ఇప్పుడు ఓటేస్తారు. సరే, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా ఉండొచ్చు. వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి వాళ్ళు మీకు పైసలు తీసుకొస్తారా? తీసుకొస్తారా? ఎక్కడి తీసుకొస్తారు? రాష్ట్రం పైసలు ఇస్తలేదా? ఇంట్లో ముద్ద కొడతారు వాళ్ళు. ఎమ్మెల్యేకు స్వతహాగా నిధులున్నాయా? ఎమ్మెల్యేకు నిధులున్నాయా? ఉన్నాయా? మరి ఎమ్మెల్యేకు నిధులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇస్తలేదు. మరి ఎవరు కొట్టేయాలి? ఎవరు కొట్టేయాలి? బీజేపీ కొట్టేయాలి. బీజేపీకి ఎందుకు కొట్టేయాలి? నిధులు తీసుకొచ్చేది మనం, నిధులు ఇచ్చేది మనం. ఇలా బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గ్రామ పంచాయతీకి ఒక్క పైసా కూడా రాదు. వస్తుందా? ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అవునా కదా? ఏమేమి నిధులు వస్తాయి? ఇప్పుడు నేను ఎంపీ గెలిపించిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినామా లేదా?
ప్రతి గ్రామ పంచాయతీలో మన శిలాఫలకం ఉందా లేదా? ఈజీఎస్ నిధులు ఇచ్చేది ఎవరు? మనమే. సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చేది ఎవరు? మనమే. 50 ఫైనాన్స్ పైసలు ఎవరి? మనే. స్మార్ట్ సిటీ పైసలు మనే, అమృత్ పైసలు మనయే. ప్రతి పైసలు అన్ని ఎంపీ ల్యాడ్స్ ఇస్తున్నాం, మనం సిఎస్ఆర్ నిధులు ఇస్తున్నాం. దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము స్వతహాగా చేయలేని, ధైర్యం చేయలేని ఇలా పేద 10th క్లాస్ విద్యార్థులకు సైకిల్ ఇచ్చిన ఘనత మనది. వాళ్ళ 10th కాదు, మళ్ళీ ప్రకటిస్తున్నా, 10th కాదు, రాబోయే 4 నెలల లోపల, 5 నెలల లోపల 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా పక్క సైకిల్స్ ఇస్తాం మనం. ఇవాళ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరు కూడా ఎగ్జామ్ ఫీజు చెల్లించినటువంటి పార్లమెంట్ కూడా కరీంనగర్ పార్లమెంట్. దాంతోపాటు నషా ముక్త్ భారత్ పేరుతోని నరేంద్ర మోడీ గారు ఏదో సంకల్పం తీసుకున్నాడో ఆ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2500 మందిని క్లబ్స్ ఏర్పాటు, స్టూడెంట్స్ తో క్లబ్స్ ఏర్పాటేసి వాళ్ళకు టీ షర్ట్ కూడా ఇచ్చింది కూడా మనమే. ఇవాళ ఆర్ఓబి, కరీంనగర్ ఆర్ఓబి కానీ, ఉప్పల్ ఆర్ఓబి కానీ, ఉప్పల్ ఆర్ఓబి 30 సంవత్సరాలే ఇలా పని నడుస్తుంది అనస్తలేదా? ఇవాళ దాంతో పాటు మనకు 2 ఇంపార్టెంట్, 2 డిపార్ట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ ఇస్తున్నాం. విద్య, వైద్యం. విద్యకు సంబంధించి మనం సేవ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వైద్యం స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రులు నడుస్తున్నాయి. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులను డైవర్ట్ చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడ వెనుకడు వేయకుండా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా పైసలు తీసుకొస్తాం. నిన్న వేములవాడలో చేస్తాం. వేములవాడ, హుస్నాబాద్, హుజరాబాద్, దాంతోపాటు జమ్మిగుట్ట, ఈ 4 హాస్పిటల్స్ సంబంధించి మనం ఏదో మన సొంతగా ఏలే, మనం ఆ 4 హాస్పిటల్స్ సంబంధించి అక్కడున్న డాక్టర్స్తో మాట్లాడినా నేను. మాట్లాడి మీ హాస్పిటల్లో చాలా పేదలు వస్తారు ప్రభుత్వ ఆసుపత్రులకు, కానీ హాస్పిటల్లో సూదులు లేవు, దూది లేవు, మెడిసిన్స్ లేవు, ఏం పరికరాలు లేవు. ఇక ప్రజలు ఎందుకు వస్తారానికి రాలేరు. ప్రైవేటు ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు, ప్రాణాలు పోతున్నాయి ప్రజలవి. అది దృష్టిలో ఉంచుకొని ఈ 4 హుజరాబాద్, జమ్మిగుట్ట, వేములవాడ హాస్పిటల్ సంబంధించి మొదటి దఫా ఇవి. ఆ డాక్టర్స్తో మాట్లాడిన నేను, మీ హాస్పిటల్లో పేద ప్రజలకు ట్రీట్మెంట్, సరి అయిన ట్రీట్మెంట్ చేయడానికి మీ హాస్పిటల్కు పేదలు వస్తే వాపస్ పోవద్దు. అట్లా వచ్చే పేద ప్రజలకు మీరు సర్వీస్ చేయాలంటే, వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే మీకు ఏం సహాయం చేయాలని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు కొన్ని పరికరాలు రాసిచ్చారు నాకు. అన్ని హాస్పిటల్స్ వాళ్ళు పరికరాలు రాపిస్తే అవి ఒక్కొక్క హాస్పిటల్కు 1.5 కోటి విలువ చేసే పరికరాలు ఒక్కొక్క హాస్పిటల్కి. ఎన్ఎండిసి వాళ్ళతో మాట్లాడి 5 కోట్ల చిల్లర విలువ చేసేటువంటి ఇవాళ ఆధునిక పరికరాలను ఈ 4 హాస్పిటల్స్ కు మనం అందించడం జరిగింది. నా వేములవాడలో ప్రారంభోత్సవం చేస్తే అక్కడ డాక్టర్స్ కానీ, అక్కడ సిబ్బంది కానీ, అక్కడ మీడియా ఆ పరికరాలన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక ప్రభుత్వం చేయలేంది ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరు కష్టపడి గెలిపించారు కాబట్టి, వాళ్ళ నరేంద్ర మోడీ గారి బ్లెస్సింగ్స్ తోని ఇవాళ మీరు అందరూ గెలిపిస్తే, నన్ను ఎంపీ చేస్తే, నన్ను మోడీ గారికి నన్ను హోమ్ మినిస్టర్ చేసింది కాబట్టి ఈ పరిచయాలను నేను వాడుకొని ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కష్టపడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. నా వేములవాడలో ప్రారంభోత్సవం చేస్తాం. అతి త్వరలో హుజరాబాద్, జమ్మిగుట్ట, హుస్నాబాద్ హాస్పిటల్స్ కూడా ఈ పరికరాలన్నీ కూడా అత్యాధునిక పరికరాలు ఇచ్చినాం. వాటి కూడా ప్రారంభోత్సవం చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇలా జమ్మిగుట్టకు సంబంధించి 10 కోట్ల రూపాయలను స్టేడియం నిర్మాణాన్ని కూడా అతి త్వరలో శాంక్షన్ చేయబోతున్నాం జమ్మిగుట్ట కూడా. కాబట్టి ఇట్లా అన్ని ఎంపీ ల్యాడ్స్ ఎక్కడ కూడా మనం వట్టే వాడలే. మండలాధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ ఎప్పుడు వచ్చినా కూడా, ఎప్పుడు ఎంపీ ల్యాడ్స్ ఉంటే అన్ని కూడా కమ్యూనిటీలకు కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇవాళ సమ్మర్లో దాదాపు 700 నుంచి 1000 బోర్లు ఇలా బస్తీళ్లలో వేసడానికి ఘనత ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం. దాని విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇంకా ఇస్తాం మనం. కాబట్టి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే మనకి ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి, ఈజీఎస్ నిధులు ఉన్నాయి, సిఆర్ఎఫ్ ఫండ్స్. ఇవాళ సిఆర్ఎఫ్ ఫండ్స్ ఎన్ని చేస్తాం? తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రానికి దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 1600 కోట్ల రూపాయలు వస్తే ఒక్క కరీంనగర్ నియోజకవర్గానికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో 500 కోట్లు ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంది. తెలంగాణ రాష్ట్రానికి 1600 కోట్లు వస్తే 500 కోట్లు కరీంనగర్ పార్లమెంట్కి వచ్చినాయంటే ఇది గొప్ప విషయం మాకు కాదా? ఒక్కసారి వచ్చి ఇలా గన్నేరువరం వాళ్ళు అనేక రోజులు ఉస్మానాబాద్ రోడ్లు వేసినాం, హుజాబాద్ సంబంధించిన రోడ్లు వేసినాం, ప్రతి నియోజకవర్గానికి కనెక్టివిటీ ఉండడానికి రోడ్లు వేసినాం. మనం గన్నేరువరం ఇలా అనేక సంవత్సరాలు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. లాస్ట్కు నార్త్ ఈస్ట్ కూడా అలవెట్టారు వాళ్ళు. అటువంటి గన్నేరువరం బ్రిడ్జ్ కూడా 75 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం మనం. ఇట్లా అనేక నిధులు మనం తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నాం. అమృత్ పైసలు అమృత్ నిధులకు సంబంధించి ఇవాళ నిధులు తీసుకొస్తాం మనం. స్మార్ట్ సిటీ పైసలు మనం తీసుకొస్తున్నాం ఇవాళ. ఇట్లా అనేక నిధులను మనం తీసుకొస్తున్నాం. గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇవాళ. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే, ఉప సర్పంచ్ గెలిస్తే, వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు, ఏ నిధులు తీసుకొస్తారు, ఎట్లా అభివృద్ధి చేస్తారు. వాస్తవమా కాదా? ఇలా భారతీయ జనతా పార్టీ సర్పంచ్లు గెలిస్తే నిధులు నేను ఇస్తా, ఆ గ్రామానికి నిధులు నేను ఇస్తా, నిధులు నేను తీసుకొస్తా. అరే పైసలు చెప్పకుండా సిఎస్ఆర్ నిధులు నేను పట్టుకొస్తా. ఇప్పటి వరకు ఇచ్చినాము, భవిష్యత్తులో ఇచ్చేది మనమే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నిధులు రావు. బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఓటేస్తే వాళ్ళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి ఎవరు గెలవాలి ఇవాళ? ఎవరికి ఓటేయాలి ప్రజలు? ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో ఇలా పోలింగ్ బూత్ అధ్యక్షులు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో వాస్తవ విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకే ఈరోజు ఈ పోలింగ్ బూత్ అధ్యక్షుల యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నాం మనం. గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ తీసుకోవడానికి నిధులు మనం తప్ప ఎవరు. ఎమ్మెల్యేలకు పైసలు లేవు, ఎమ్మెల్యేలకు పైసలు లేవు. కేవలం ఎంపీకి మాత్రమే ఉంటాయి ఎంపీ ఫండ్స్. నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు ఒక్క పైస ఇవ్వకుండా మళ్ళీ ఇస్తారా? ఒక్క పైస అయ్యేది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి తలకాయ నరికినా ఒక్క పైసా లేదంటాడు. ఇక మీకు ఎక్కడ పైసలు ఇస్తాడు? ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల దర్శనం పైసలు ఇవ్వమంటున్నాడు. ఎక్కడ చేస్తే పైసలు? ఈ విషయాలను స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే ఇవాళ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం ఇవాళ. ఇది పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి పోలింగ్ బూత్కి ఇలా కరపత్రాలు వస్తాయి. ఇది కరపత్రం. ఈ కరపత్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్స్, ఇచ్చిన హామీలు ఏ విధంగా మోసం చేసాడో ఈ కరపత్రం ఫస్ట్ మీరు చదవాలి. దీని తర్వాత ప్రతి పోలింగ్ బూత్ లో ప్రజలతోని సంతకాల సేకరణ చేయాలి మనం. ఇది ఏ రోజు చేద్దామంటే ఈ నెల 26వ తారీఖు నాడు, 26వ తారీఖు నాడు అంత రెడీయా? చేస్తారు కదా? భారత్ మాతాకి 26వ తారీఖు నాడు ఇవాళ మీకు అన్ని మండల వారీగా మీకు కరపత్రాలు వస్తాయి. ఈ సంతకాలే కూడా వస్తాయి. దీనిలో సీరియల్ నెంబరు, పేరు, సంతకము, వాళ్ళ మొబైల్ నెంబర్. ఇది ఇంట్లో కూర్చొని రాయద్దు. రాస్తారా? రాయదు కదా. అందుకే మీ పరీక్ష ఏం పెడతా అంటే 26వ తారీఖు మనం వారం రోజులు ప్రోగ్రాం పెట్టామన్నా. ఈ నెల 26వ తారీఖు అందరు రెడీయా? 23 నాడు అనుకున్నాం కానీ పెళ్ళిళ్ళు బాగున్నాయి. మా కృష్ణారెడ్డి 23 పెడదామంటే నీ కొడుకు బిడ్డ చిన్నగా ఉన్నారు కాబట్టి నీకేం కాదు, ఇలా పెళ్ళిళ్ళు బాగున్నాయని చెప్పి నేను అందుకే 23 నాడు హైయెస్ట్ మ్యారేజ్ ఉన్నాయి. 26వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఎప్పటి నుంచి చెప్తారా? గట్టిగా చెప్పాలి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు. ఏ డేటు? ఏది? డిసెంబర్ 26 నవంబర్ 26. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ కార్యకర్త ఇంట్లో ఉండద్దు. అందరు ఏడుండాలి? ఇంట్లో ఉండాలి. పక్కూరికి పోయారు, మన హైదరాబాద్ పోయారు. అట్లా కాదు. ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా ఇంట్లో ఉండకుండా మీ పోలింగ్ బూత్ లో మాత్రం ఉండాలి. మీ పోలింగ్ బూత్ లో పక్కా మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు మీ పోలింగ్ బూత్ లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కరపత్రం ఇచ్చి, ఈ కరపత్రం ఫస్ట్ మీరు చదివిన తర్వాత ఈ కరపత్రం ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి సంతకాల సేకరణ చేసుకొని రావాలి. అవుతుందా కాదా? చేద్దామా వద్దా? పక్కా. ఇంకా గట్టి చెప్పాలి. ఇంకా చెప్పాలి పక్కా. ఇది చేసినాక సంతకాల సేకరణ చేసిన తర్వాత
నెక్స్ట్ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రకటిస్తాం. ఈ సంతకాలు చేసిన తర్వాత ఈ సంతకాలకు మంచి రథం తయారు చేస్తాం. ఒకటి కాంగ్రెస్ పార్టీకి మంచి రథం తయారు చేస్తాం. శవపేటకి తయారు చేస్తాం. రథం తీసుకుపోయి ఎంఆర్ఓకి ఇస్తాము, మండల్ లెవెల్ ఎంఆర్ఓకి ఇస్తాము, అసెంబ్లీ లెవెల్లో ఆర్డీఓకి ఇస్తాము, జిల్లా లెవెల్లో కలెక్టర్ గారికి ఇస్తాము, మండల స్థాయి ధర్నాలు చేస్తాం, అసెంబ్లీ స్థాయి ధర్నాలు చేస్తాం, జిల్లా స్థాయి ధర్నాలు చేస్తాం. ప్రజలకు వాస్తవ విషయాలు చెప్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని స్పష్టం చేయడానికి ఇవాళ ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినాం. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరగాలి. 26 నేను కార్యకర్తను, భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుడిని, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. 26 మార్నింగ్ 8 to మధ్యాహ్నం 1 వరకు ప్రతి ఇంటికి వెళ్తాను. పోలింగ్ బూత్ లో ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తా. ప్రజల నుంచి నిరసనగా సంతకాలు చేపడతా అని చెప్పి ఇవాళ ఒక కసితోని, ఒక పట్టుదలతోని, ఒక సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరం ఈ కార్యక్రమాన్ని 26 తారీఖున విజయవంతం చేద్దాం. 26 తర్వాత మళ్ళీ మీకు డేట్ ప్రకటించి వాళ్ళ సంతకాలు ఏ విధంగా ఎంఆర్ఓలకు, ఆర్డీఓ గారులకు, కలెక్టర్లకు ఇస్తామో దాన్ని ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇలా చూసిన పేపర్ చూసిన నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ప్రజా పాలన దినోత్సవాలు నడుపుతారట. తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ అట. తెలంగాణ ఎక్కడైనా అభివృద్ధి చెందిందానా? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలి. కనీసం క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కనీసం ఆలోచన ఉండాలి. ఇలా తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ అంటే ఏ ముఖం పట్టుకొని చేస్తున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాలే. నేనంటున్నా ఆ క్యాబినెట్ మంత్రులకు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సలహా ఇస్తున్నా, మీరు తెలంగాణ రైజింగ్ డే పక్క పెట్టండి, తెలంగాణ డౌన్ ఫాల్ ఫెస్టివల్ చేసుకోండి. అది బాగుంటుంది. మీకు ఇంకా ఉంటే, ఇంకా ఏమన్నా జ్ఞానం ఉంటే, ఇంకా మీకు ఏమైనా ఆలోచన ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ సింకింగ్ ఫెస్టివల్ పెట్టుకోండి. అవసరం వస్తే ఇంత తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఏం చేసిరని ఇలా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు మీ మీద, ప్రజలందరూ నారాజు అయిన మీ మీద, ప్రజలు నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఇవాళ ఏం ముఖం పెట్టుకొని మీరు చేస్తున్నారు? ఇవాళ ఏం సంక్షేమ పథకాలు అమలు చేశారు? ఏమైందన్నా ఇలా వరంగల్లో రైతు డిక్లరేషన్ ఏమైంది? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏమైంది? హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ ఏమైంది? చేవెలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? ఇవాళ మీ మేనిఫెస్టో ఏమైంది? మా మేనిఫెస్టో బైబుల్, భగవద్గీత, ఖురాన్ లెక్క అన్నారు. ఇలా 3 మతాలను ఇలా మోసం చేసినటువంటి వ్యక్తులు ఇలా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా 2500 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికైనా ఇచ్చినా 200 రూపాయలు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను, ఒక్కరికి ఇవ్వకపోతున్నా మీరు ప్రజాపాలన దినోత్సవం ఎట్లా చేస్తారు? మీరు 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు వృద్ధులకు, ఒక్కరికి ఇవ్వలే ఇంతవరకు. మీరు ప్రజాపాలన దినోత్సవం ఏ విధంగా చేస్తారు? మీరు ఇలా రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఎందుకు ఇస్తలేరు? ప్రజాపాలన దినోత్సవం ఎట్లా చేస్తారు మీరు? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది ఇయ్యలే. ఇలా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తున్నారు. విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు. ఇవాళ తులం బంగారం ఇస్తున్నారు. ఒక మంత్రి అంటాడు తులం బంగారం ఇద్దామనుకున్నామే, కానీ అప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,00,000 అనేది, అందుకే ఇస్తలేరట వాళ్ళు. ఒకప్పుడు ఇచ్చినప్పుడు 50,000 అట, ఇప్పుడు 1,00,000 అయితే అందుకే ఇస్తలేరట. బాబు కూర్చోయ్య, బాబు కూర్చో. కాబట్టి ఇవాళ తులం బంగారం ఇవ్వలేదు, స్కూటీలు ఇస్తున్నారు, స్కూటీలు ఇవ్వలేదు. ఇట్లా ఏమి ఇవ్వకుండా ఇంతకుముందు అంజనేయుడు గారు చెప్పినట్టు మహిళల ఆదాయాన్ని మహిళలు కోటీశ్వరం చేస్తాడు. ఇక్కడ కూడా ఉన్న గొలుసత్కం కూడా చాలు, ఉన్న బంగారం కుదవట్టే పరిస్థితి. కానీ ఉద్యోగాలు ఇవ్వలే, ఏమి ఇవ్వకుండా కేవలం ఉచిత బస్సు అని చెప్పి లాస్ట్కు బస్ ఛార్జీల నుంచి ఇలా నడ్డి విరిచే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైందో ఒక్కసారి వచ్చండి. ఫీజు రియంబర్స్మెంట్ లేకుంటే, ఇలా పైసలు లేకుంటే నా యాజమాన్యాలు ఏ నిర్ణయం తీసుకున్నాయి? మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే మేము విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తాం, లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వలే, డిఎల్ ఇవ్వలే. ఉద్యోగస్తులకు పదవి విరమణ పొందినటువంటి ఆ ఉద్యోగస్తులు అందరూ కూడా ఏడుస్తున్నారు. పాపం పదవి విరమణ ఎందుకు చేస్తారు? చేసిన పాపం అయిపోయిన తర్వాత
పైసల కోసం ఇస్తే అప్పులు తీరుతాయి, పిల్లల ఫంక్షన్స్కి ఉపయోగపడతాయని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచిస్తున్న కనీసం వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసింది, కానీ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసింది, అప్పులు తీరుస్తాం. అప్పులు తీర్చే ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల అమలు చేస్తాం. 420 హామీలు ఇచ్చి ఇవి 2 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ పాత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఇవాళ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని మనం ప్రజలకు వివరించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. ఒక్క జుబ్లీస్ గెలిచినంత మాత్రాన్ని కాదు, జుబ్లీస్లో ఎట్లా గెలిచారు, ఏ విధంగా గెలిచారు, ఇలా ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చి మైనార్టీల ఓట్లు వేయించుకొని గెలిచిన విషయం వాస్తవం. కానీ బయట పరిస్థితి అట్లా లేదు. ఇలా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా లేదా? ఎంత స్థాయిలో ఉంది వ్యతిరేకత? ఎంత స్థాయిలో ఉన్నది? ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టకుండా కేవలము సర్పంచ్ ఎన్నికలు పెట్టి ఎవరు గెలిచినా గంపకి అమ్మడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఈ కరీంనగర్ పార్లమెంట్లో నేను హామీస్తున్నా, మీ అందరికీ సపోర్ట్ చేసే బాధ్యత నాది. ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు వార్డు మెంబర్గా పోటీ చేయాలి. కనీసం వార్డు మెంబర్గా సర్పంచ్ గాను ఉప సర్పంచ్ కంపల్సరీ ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు పోటీ చేయాల్సిందే. చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? నెక్స్ట్ పోలింగ్ బూత్ అధ్యక్షుడు చేయాలి. అన్న నాది 231 పోలింగ్ బూత్ మెంబర్ నేను కమిటీ పోలింగ్ బూత్ అధ్యక్షుడిని, 239 పోలింగ్ బూత్ అధ్యక్షుడిని, నేను వార్డు మెంబర్ను, నేను ఉప సర్పంచ్ను, నేను సర్పంచ్ను అని చెప్పుకునే స్థాయి మీరు అన్న రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక్కసారి ప్రజాప్రతినిధి పక్కా కావాలి. బయట అందరమో నాయకులు కావద్దు అనుకుంటుంటే నేను నాయకులు చేద్దామంటే మీరు అవుతలేరా? అవుతారా? పోటీ చేస్తూ మళ్ళీ చేతురానా? ఒక్కసారి మాట ఇస్తే తప్పరు, మీరు పక్క గెలుస్తారు కదా, గెలిపించడే కదా. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేసేది మనం. ఇవాళ కోటీశ్వరం మహిళలను చేస్తున్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటను తప్పలే అన్న. 10 లక్షల రోజ్గార్ మేళతను ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చిందా లేదా? అన్ని కార్యక్రమాలు నేను కిషన్ రెడ్డి గారు వేయడం, ప్రొసీడింగ్స్ మేమే ఇచ్చినాం, ఎక్కడ స్కామ్ జరగలే. మన రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాడు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇవాళ 2014లో మన ప్రభుత్వం రాకముందు ఎంఎస్పీ ఎంత? 1350 రూపాయలు. ఎంత ఎంత ఇవాళ ఎంఎస్పీ ఎంత ఇవాళ? 2389 రూపాయలు. ఆదాయం రెట్టింపు అయిందా లేదా? రెట్టింపు అయిందా లేదా? సబ్సిడీ ఇచ్చేది ఎవరు? పంట కొనుగోలు చేసేది ఎవరు? బియ్యం ఇచ్చేది ఎవరు? రైతు కిసాన్ సమ్మాన్ ఇచ్చింది ఎవరు? ఫసల్ బీమా ఇచ్చేది ఎవరు? కానీ తెలంగాణ రాష్ట్రం ఫసల్ బీమా అమలు చేస్తలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను ఎంత మోసం చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. పండించిన ప్రతి పంట గింజ కొనేది మనం కొనకుండా రైతు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనది. ఇలా నిజంగా రైతుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? రైతు కులకు 12,000 రూపాయలు ఎందుకు ఇస్తలేరు? మొన్న వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 1 పైసా కూడా ఎందుకు ఇస్తలేరో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక బీఆర్ఎస్ చూద్దామంటే మీ అందరు తెలుసు, బీఆర్ఎస్ సంగతి మీ అందరు తెలుసు. 10 సంవత్సరాల్లో మొత్తం నరక యాతన అనుభవించడం. ఇవాళ దానికి నిలువెత్తు నిదర్శనమే ఇవాళ రైతుల యొక్క ఆత్మహత్యలు. మన రైతుల ఆత్మహత్యలు, యువత ఆత్మహత్య, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఉద్యోగస్తుల ఆత్మహత్యలు, ఉపాధ్యాయుల ఆత్మహత్యలు, అందరూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి, అన్ని వర్గాల ప్రజలు ఆత్మహత్య చేసుకున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. ఒక్కొక్క సర్పంచ్కి ఇవాళ 20 లక్షలు 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దాని కారకులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు 6 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇయ్యలే. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇయ్యలే. నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇయ్యలే. ఉపాధ్యాయులకు ఉద్యోగులకు జీతాలు వస్తాయా రావా గ్యారెంటీ లేని పరిస్థితి, అవి ఇయ్యలే. నష్టపోయిన రైతులకు 10 సంవత్సరాలు 1 పైసా ఇయ్యలే. విద్యార్థులను ఆదుకోలే, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే. ఇట్లా అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే
ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ రెండు పార్టీల మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఇవాళ మనం గెలవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ విషయాలను మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇకపోతే ఇలా హిందుత్వం సంబంధించి అన్న హిందుత్వం మాట్లాడాల వద్దా? ఒక్కటి గుర్తుంచుకోరన్నా, బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస రాసి పెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2-3 అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం పహల్గాంలో అవయవాలు చూసి ఎన్కౌంటర్ చేసి చంపిరన్నా. ఎవరు చంపారు? ఎవరిని? ముల్దారం చూసి చంపిరన్నా. మంగళసూత్రం చూసి చంపారు. హిందుత్వం మాట్లాడడం వద్దా? హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడిని గులగొట్టారన్నా. హిందుత్వం మాట్లాడడం వద్దా? హైదరాబాద్లో పెద్దమ్మ గుడిని గుల్చేసారన్నా. మాట్లాడడం వద్దా అన్న? నిజామాబాద్లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ రియాజ్ అంటోడు కాల్చి పొడిచి చంపిరన్నా. హిందుత్వం మాట్లాడడం వద్దా అన్న? హైదరాబాద్లో గోరక్షకుడు సోను సింగ్ మీద ఇలా ఇబ్రాహిం అంటాడు కాల్పులు జరిపిండన్నా గోరక్షకుల మీద. మాట్లాడాలా వద్దా అన్న? ఇలా హైదరాబాద్ డీసీపీ చైతన్య మీద ఇవాళ అన్సారీ అనేటువంటి మూర్ఖుడు ఇవాళ కత్తితో దాడి జరిపి చంపే ప్రయత్నం చేసినట్టు. మాట్లాడాలా వద్దా అన్న? ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి. హిందుత్వం మాట్లాడాలా వద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరినీ ఓట్ బ్యాంక్ మార్చుడా? ఒక్కసారి ఆలోచించడానికి వాళ్ళ ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి వచ్చినామా లేదా? ఏం జరిగిందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చే స్థాయికి ఎట్లొచ్చినామన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓట్ బ్యాంక్ నన్ను అమిత్ షా గారు పిలిచిరన్నా. నన్ను పిలిచి బండి నన్ను సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే చెప్పారు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాట హైదరాబాద్లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే నేను చెప్పిన సార్ ఇంత విశ్వాసం నమ్మకం నా మీద వచ్చింది సార్. ఇవాళ దేశం గురించి పక్కన సార్, నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 12% ఉన్న ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు సార్. తెలంగాణ రాష్ట్రంలో 80% మంది హిందువులు ఉన్నారు సార్. ఈ 80%లో కనీసం 40% హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నాకు ఉంది సార్, నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చేయండి సార్ చెప్పి ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న. ఇలా కరీంనగర్లో మొట్టమొదటిసారి మీరు అందరు నన్ను గెలిపించారంటే ఏ రోజైతే కేసీఆర్ కరీంనగర్ గడ్డకొచ్చి హిందూగాళ్ళు బొందుగాళ్ళని మాట్లాడితే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులంతా ఒకటై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు హిందూ ధర్మ రక్షకులందరూ ఒకటై ఎస్ నేను హిందువులు తప్ప బొందుగాని కాదు, ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులకు స్థానం తప్ప బొందుగాళ్లకు స్థానం లేదు అని చెప్పి గడపకు తిరిగి హిందుత్వం దమ్మెందో చూపెట్టి హిందూ సంఘటన శక్తి ఏందో చూపెట్టి హిందువులు ఓట్ బ్యాంక్ గా మారితే ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో చూపెట్టి మొట్టమొదటిసారి హిందువులందరూ గెలిపించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న. గల్లా ఎగురు ఎస్
కరీంనగర్లో హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నేను గెలిచిన. నా కార్యకర్తలు హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కాబట్టి నన్ను గెలిపించడని బరాబర్ గల్లా ఎగురసం తిరిగే దమ్ము నీకుందా నాకుందన్న మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఇచ్చే ధైర్యంతో మీరే బలంగా భావించని చెప్తుంది వాళ్ళ. ఇలా దుబ్బాకలో కానీ హుజరాబాద్లో కానీ మునుగోడులో కానీ వేల మంది కార్యకర్తలు పనిచేసిరన్న. ఈ పనిచేసిన కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యంగా రావాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ మైనార్టీల కొమ్ము కాసే విధానం పోవాలి. ఇలా హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో చూపడితే ఈ మైనార్టీల కొమ్ము కాసే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపటి నుంచి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని హిందువులకు కొమ్ము కాసే పరిస్థితి తీసుకురావాలని ఒక కసితో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. 8 మంది శాసనసభ్యులు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లో జై శ్రీరామ్ భారత్ మాతాకి జై, జై నరేంద్ర మోడీ అని చెప్పి నినదిస్తేనే ఇవాళ అక్కడున్న ప్రజలు ఓటేసి గెలిపించిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఆదిలాబాద్లో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ. ఇలా పాయల శంకర్ ధర్మం కోసం పనిచేసే కార్యకర్త నాకు గెలిచిండన్న. పాయల శంకర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇవాళ ముస్లింస్ అంతా ఓట్ బ్యాంక్ గా మారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తే అక్కడున్న హరీష్ రావు హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పనిచేస్తూ జై శ్రీరామ్ అని గర్జించి గాండ్రించింది కాబట్టి ఎన్నికల ప్రచారానికి నేను కూడా వేరన్నా, ఆదిలాబాద్ వేరన్నా ఆమె కేసు బుక్ అయిందన్న. ధర్మం గురించి మాట్లాడితే సిర్పూర్ కాగజ్ నగర్ వేరన్నా ఆమె కేసు బుక్ అయిందన్న. ఇలా హరీష్ రావు ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పనిచేస్తారు కాబట్టి సిర్పూర్లో కాషాయబ్ జెండా రేపరపలాడిందన్న. ఇలా ముదోల్ బైన్సా మీ అందరు తెలుసు, 12 ఇండ్లు పేదోళ్ళు ఇల్లు కాలబెట్టారన్న. బూడిదైనాయి, బంగారంగా ఎత్తుకపోయారు. ఎంఐ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు ఎత్తుకపోయారు. పెళ్లి పెట్టుకున్నాడండి, పత్రికలు చూస్తే మనం కాలేదు ఆ మంటలల్లా పేదోళ్ళు ఇలా పెళ్లి పత్రికలు కూడా ఇంట్లో కాలబెట్టిన పరిస్థితి మనం చూస్తాం. సకినాలు చేస్తుంటే ఉచ్చబోసి ఆపినట్టు పరిస్థితి మనం చూస్తామన్న బైసాలో. ఇలా 12 ఇళ్లను ఇలా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు వచ్చి ఇవాళ అక్కడ 12 మందికి ఇక 12 కుటుంబాలకి ఇల్లు కట్టించి 25 కుటుంబాల ఫర్నిచర్ కొనిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ముద్దలో గెలిచింది ఎవరన్నా? హిందుత్వం గెలిచింది. ధర్మరక్షణ కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న. నిర్మల్లో భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న. నిజామాబాద్లో అదే, ఆర్మూర్లో అదే, గోషామాల్లో అదే. పార్లమెంటు స్థానాలు కూడా అన్ని కూడా ఈ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచామన్నా, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. నేను మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో గెలిచేది ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓట్ బ్యాంక్ పక్క మారుతారు, మార్చి తీర్థం. నేను ముస్లిం మతానికి కించపరచలేను, నేను ముస్లిం మనవోళ్ళకి కించపరచలేను. ఎవరి ఆలోచన వాది. కానీ నా నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అది ముస్లింలకు ఇస్తున్నాడు, క్రిస్టియన్లకు ఇస్తున్నాడు, హిందువులకు ఇస్తున్నాడు. ఓటు ఎందుకు వేస్తలేరన్నా? బీజేపీకి వేస్తారన్నా? వాళ్ళు వేస్తారన్నా? నేషనల్ హైవేస్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ, రైల్వేస్ కు నిలుస్తున్నాడు, హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ. బియ్యం ఇస్తున్నాడు, హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ బియ్యం ఇచ్చేది. టాయిలెట్స్ నరేంద్ర మోడీ హోమ్లు హిందువులకు ఇవ్వాలి, కమ్యూనిటీలు హిందువులకే కట్టియాలి, 15th ఫైనాన్స్ హిందువులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు అయ్యలే. హిందూ ముస్లిం క్రైస్తవ సంబంధం లేకుండా ఇస్తున్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ఇన్ని ఇస్తున్నా కూడా ఇవాళ మైనార్టీలందరూ ఓట్ బ్యాంక్ మారి జుబ్లీస్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదో ఇలా వాళ్ళ గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరైతే వాళ్ళని రెచ్చగొట్టిన మసీదులు కేంద్రంగా ఓటు బ్యాంక్ పార్టీకి చేసి మసీదులకు వెళ్ళి ముస్లింలకు మెసేజ్ ఇచ్చి బీజేపీని ఓడగొట్టండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించనని ఇలా ఎవరైతే మసీదులు కేంద్రంగా మౌలానాలు, ఇమాంలు ఇలా మెసేజ్లు పంపారో వాళ్ళు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నా హిందుత్వం? అరే 12% ఒక్కటి ఇస్తే ఏం కాదు,
కానీ 80% హిందువులు ఓటు బ్యాంక్ మారుతున్న విశ్వాసం నమ్మకం లేదు. మారుస్తామా లేదా? మార్చాలా లేదా? ఇలా కరీంనగర్ కేంద్రంగా చెప్తున్నా 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం మోడీ రాజ్యం 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. జైళ్ళకు పోయిన వాళ్ళ జైళ్ళకు పోయినా హత్యలు జరిగినాయి. కాసేపు జెండా కడితే బీఆర్ఎస్ పార్టీ లోపటేసింది. ఇలా కాసేపు జెండా అంటేనే కాంగ్రెస్ పార్టీ లోపటేస్తున్నది. ఎంఐ పార్టీ 15 నిమిషాలు చంపుతాడు, నరికి చంపుతాడు. వాడు సెక్యులర్వాది. గోహత్య చేస్తే సెక్యులర్ పార్టీ, గుళ్ళ మీద దాడులు చేస్తే సెక్యులర్ పార్టీ. అరే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా హిందూ ఎక్కడైనా మసీదు కూల్చిన సందర్భం ఉందా? ఎక్కడైనా మరి గుళ్ళం గుడిసే మాట్లాడితే తప్పు, హిందూతో మాట తప్పు అంటే ఇంకా హిందువులు బానిస బతుకులు బతకాలన్నా? ఒకసారి ఆలోచించండి. నేను రెచ్చగొట్టాలని చెప్తలేనన్నా, వాస్తవాలు చెప్తున్నాను, వాస్తవ విషయాలు మాట్లాడుతున్నాను. మసీదులు కూలాలంటలేను, అందరూ మంచి ఉండాలని కోరుతున్నాను. కానీ దేవాలయాలే ఎందుకు కూలుతున్నాయి? గోహత్యనే ఎందుకు జరుగుతున్నది? మాకెందుకు ఓటేస్తలేరు? నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేస్తలేరు? మసీదులు కేంద్రంగా మీరు కాంగ్రెస్ పార్టీకి బీఐజేపీకి ఎవడు పోటీ అయితే వాళ్ళకి ఓట్లేస్తారట, బీజేపీని ఎవరు ఓడగొడితే వాళ్ళకు ఓటేస్తారట. ఇదేం పాలసీ? మేము త్రిపుల్ తలాక్ ముస్లిం మహిళల రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ తీసుకొస్తే ఇలా ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎస్, ముస్లిం మహిళలను మా ఆడబిడ్డలుగా భావిస్తాం. ముస్లిం మహిళలకు అన్యాయం జరగదనే ఇలా నరేంద్ర మోడీ గారి కఠిన నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఇలా మనం స్వాగతిస్తున్నాం తప్ప ఎంఏ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎంఏ పార్టీకి ముస్లిం మహిళలు క్షేమంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ముస్లిం మహిళలు దర్జాగా బతకాలని చెప్పి ఎంఏ పార్టీకి లేదు, వాళ్ళకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీకి లేదు, వాళ్ళకు మద్దతు మొన్నటి వరకు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి లేదు. వీళ్ళందరూ సెక్యులర్ వాళ్ళే. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన హిందుత్వ కోసం మాట్లాడితే, కానీ మతతత్వ పార్టీ బండి సంజయ్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ అంటున్నాడు. బండి సంజయ్ హిందుత్వమే మాట్లాడుతున్నాడు. అంటే అభివృద్ధి మాట్లాడినా, హిందుత్వం మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పోయేటువంటి కార్యకర్తలు నేను. భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తలు మనం. కాసేపు జెండాను ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేసే వరకు కష్టపడి పనిచేసే కార్యకర్తలం మనం. కసితో పనిచేసే కార్యకర్తలం, సంకల్పం తీసుకొని పట్టుదలతో పనిచేసే కార్యకర్తలం. అందుకే ఈ కరీంనగర్లో 2,25,000 మెజార్టీతోని ఈ హిందూ సమాజం నన్ను గెలిపించింది. కాబట్టి మీరందరూ గడప తిరిగి హిందుత్వం యొక్క దమ్మేందో చూపెట్టారు. కాబట్టి ఇవాళ బండి సంజయ్ హిందూ ధర్మం కోసం పనిచేస్తాడు. ఇవాళ అగ్రరాజ్యాల్లో 10వ స్థానంగా చేర్చని చెప్పి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు 18 గంటల వయసు ఏందన్నా? ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారి ముఖం లోపల అలసట కనబడ్డదా? ఎప్పుడన్నా జ్వరం వచ్చిందా? ఇవాళ మనం 1 గంట పాదయాత్ర చేయమంటే నడుము నొస్తుందన్నా, కాళ్ళు నొస్తుందన్నా, బీపీ అన్నా, షుగర్ అన్నా చెప్పమా? ఇవాళ అటువంటి మహానుభావుడు రోజు 18 గంటలు పనిచేస్తాడు. అమెరికా పోతాడు, రాత్రి వస్తాడు, పొద్దున 8 గంటలకే మన కార్యక్రమంలో పాల్గొంటాడు. తిరిగని దేశం లేదు, పోని రాష్ట్రం లేదు, నిధులు ఇయ్యని ప్రాంతం లేదు, పేద ప్రజలు ఆదుకోలేని ఏ గ్రామం కూడా లేదు. అటువంటి మహానుభావుడు మనకు స్ఫూర్తి. ఇలా కఠిన నిర్ణయాలు తీసుకునే అమిత్ షా మనకు ఆదర్శం. అమిత్ షా గారు మనకు ఆదర్శం అన్న. ఇలా చూసిరా, మావోయిస్టులు చూసిరు కదా, మార్చ్ 2026 మార్చ్ వరకు మావోయిస్టులు లేకుండా అంతం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మాట కట్టుబడి ఇవాళ మావోయిస్టుల అంతం చూస్తున్నాడని ఏకైక వీరుడు నా అమిత్ షా. ఎంతమంది కార్యకర్తలు ఈ హుజాబాద్, ఎంతమంది కార్యకర్తలు, జమ్మిగూడ ఎంతమంది కార్యకర్తలన్నా, సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, సంఘ స్వయం సేవకులు ఎంతమంది బలైపోయిన నక్సల చేతిలో. సమ్మిరెడ్డిని మర్చిపోతామా? రవీంద్రనాథ్ మర్చిపోతామా? రామన్న గోపాలం మర్చిపోతామా? జితేందర్ రెడ్డి మర్చిపోతామా? మౌస్తాన్ గౌడ్ మర్చిపోతామా? ఇట్లా ఎంతమంది అని చెప్పుకుంటూ పోతే కరీంనగర్ జిల్లాలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలి తీసుకున్నారన్న వాళ్ళు. ఇలా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇన్ఫార్మర్ కాదు. మా సిద్ధాంతం వల్ల
బ్యాలెట్ నమ్ముకొని ఈ దేశంలో అధికారం రావాలి, ఈ దేశ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలి, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలి, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో నిలపాలని చెప్పి ఏకైక సంకల్పంతో ఇలా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రావాలనుకున్నది బ్యాలెట్ నమ్ముకున్నాం కాబట్టి ఈ రోజు దేశంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినాం. వాళ్ళు బుల్లెట్ నమ్ముకున్నారు కాబట్టి ఇవాళ తెరమరుగైపోయి మావోయిస్టులు లేకుండా పోయినట్టే. బ్యాలెట్ గొప్పదా, బుల్లెట్ గొప్పదా? బ్యాలెట్ నమ్ముకున్న మనము రాజ్యాన్ని వెళ్తున్నామా, బుల్లెట్ నమ్ముకొని వాళ్ళందరికీ పోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మొదటి చెప్పేది కూడా మనం అదే. బుల్లెట్ ద్వారా ఏం సాధించలేదు, బ్యాలెట్ ద్వారా మాత్రమే మేము సాధించినాం. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అరే 2 సీట్లు రా వీళ్ళు, 2 సీట్లు కానీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి బాగా విర్రవీగుతున్నారని చెప్పి హేళన చేశారు మనల్ని. 2 సీట్లు, గుజరాత్ లో 1 సీటు, ఈ ఆంధ్రప్రదేశ్ లో జంగారెడ్డి గారు 2 సీట్లు హేళన చేశారు. 2 సీట్లు వీళ్ళు అధికారంలోకి వస్తారా అని హేళన చేసినటువంటి పార్టీలు వాళ్ళ 2 సీట్ల నుంచి ముచ్చటగా మూడోసారి దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. తుపాకీని నమ్ముకున్న మీరు, బుల్లెట్ను నమ్ముకున్న మీరు ఏ మర్యాద ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చారు? కాబట్టి అందుకే ఆలోచించండి. వాళ్ళు అభివృద్ధికి నిధులు ఇచ్చేది మనం, రేపు అభివృద్ధి చేసేది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు వాస్తవాలు గ్రహించండి. ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి మోసాలు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చేస్తున్న మోసాలను ప్రతి పోలింగ్ బూత్కు వివరించండి. కరీంనగర్ పార్లమెంట్లో నిధులు తెచ్చేది మేము గెలిపించినా, మీరు ఓటేసి గెలిపించినా మా బండి సంజయ్ అభివృద్ధి చేస్తారని ప్రతి గర్వ చెప్పండి. నరేంద్ర మోడీ గారి నిధులతోనే ఈ కరీంనగర్లో ఇంతవంత అభివృద్ధి జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంట్లో గ్రామానికి నిధులు మా ద్వారా వస్తాయి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే 1 పైసా రాదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 1 పైసా 2 సంవత్సరాలు ఇయ్యలే, భవిష్యత్తులో ఇయ్యది అనే విషయాన్ని ఒక్కసారి అందరు స్పష్టం చేయండి. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే వరకు కూడా మెడలు వంచి యుద్ధం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యకర్తలు మేము. మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని విశ్వసించండి. బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది మేము, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది కూడా మేమే. మేము కేసులకు భయపట్టోళ్ళం కాదు, జైళ్ళకు భయపట్టోళ్ళం కాదు, రౌడీ షీట్లకు భయపట్టోళ్ళం కాదు. మా మీద కేసులున్నాయి, లాఠీ దెబ్బలు తిన్న శరీరాలమై. బీఆర్ఎస్ పార్టీ కొట్ట లాఠీ దెబ్బలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోం. బీఆర్ఎస్ పార్టీ జైళ్ళకు పంపిన విషయాన్ని ఎప్పుడు మర్చిపోం మేము. ఇలా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసులను ఎప్పుడు మర్చిపోం. ఇలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే అవకాశం మాకు ఇయ్యని చెప్పి ఇలా ప్రతి పోలింగ్ బూత్ వారిగా మీరు గడపకు వెళ్ళండి. గడపకు వెళ్ళి ఇవాళ ఈ కరపత్రాన్ని ఇచ్చి వాళ్ళతో సంతకాలు తీసుకొని సర్పంచ్ ఎన్నికలు ఏ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరు సిద్ధంగా ఏ విధంగా గెలిపించాలి, ఏది విధంగా గెలవాలో మీరు కూర్చొని ప్లాన్ చేసుకోండి. ఏ వర్గము ఆ వర్గం వీళ్ళందరూ కలిసి మన లక్ష్యం వల్ల గెలవడమే. మీ మండలాల వారిగా కూర్చొని ప్లాన్ చేయండి. మండలాధ్యక్షుల నేతృత్వంలో, మండలంలో సీనియర్ నాయకుల నేతృత్వంలో కూర్చొని ఏ గ్రామ పంచాయతీ గెలుస్తాం, ఏ గ్రామ పంచాయతీ గెలవాలి, ఏ గ్రామ పంచాయతీ గెలవాలా, ఏం చేయాలి మనం అని ఒక ప్లాన్ తయారు చేయండి. ఆ ప్లాన్ జిల్లా అధ్యక్షుడికి ఇవ్వండి. దాని ద్వారా నేను కూడా ప్లాన్ చేస్తా, నేను కూడా స్ట్రాటజీ ప్లాన్ చేస్తా. మీ అందరినీ గెలిపించడమే లక్ష్యంగా, మీరు గెలిపినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మనం చేసినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కూడా గ్రామానికి చెప్పే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా సంఘటన మంత్రి గారు మాట్లాడక కొన్ని సూచనలు లాస్ట్కు మళ్ళీ నేను మాట్లాడతా. ఇది అయ్యే వరకు కూడా నిజమైన భారతీయ జనతా పార్టీ దగ్గర పోలింగ్ బూత్ అధ్యక్షుడు అంటే పార్టీ మొత్తం మీ మీద ఆధారపడుతుంది. ఆకలితుందా? ఇవాళ అని మీ మీడియా మిత్రులు మీకు ధన్యవాదాలు. ఇంతసేపు ఓపిక ఉన్నది. మీరు పోతే మేము పర్సనల్ మాట్లాడుకుంటాం. మరి అయిపోయింది. ఇక మీరు పోతే మా పర్సనల్ మాట్లాడుకుంటాం.